చాలామంది మండి రైస్ రెసిపీ కోసం కమెంట్ బాక్స్‌లో రైస్ అని మెన్షన్ చేశారు. సో, అంత వెయిట్ చేయనవసరం లేదు. డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే హాఫ్ ఎన్ అవర్ పాటు బాస్మతి రైస్ బిఫోర్ సోక్ చేసి పెట్టుకోండి. ఒక హండా తీసుకొని అందులోన ఘీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకోండి. అందులోనే ఇంకొంచెం జీడిపప్పు, బాదం పప్పు వేయించుకొని ఉంటే కిస్మిస్ కూడా. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇంకొంచెం ఘీ వేసుకొని చిన్న సైజ్ దాల్చిన చెక్క, పూలా ఉంటుంది కదా! జావిత్రి, సావిత్రి అంటారు. దాన్ని బాగా చుంచి వేసుకోండి. కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటరేసాను. దానిలోనే ఉప్పు, గరం మసాలా యాడ్ చేసి 20 మినిట్స్ హై ఫ్లేమ్‌లో బాయిల్ అయిన తర్వాత 15 మినిట్స్ సిమ్‌లోన దమ్ పెట్టండి. ఇట్లా ఎయిర్ బయటకి రిలీజ్ అవుతున్న టైంలో లిడ్ ఓపెన్ చేసి ఒక్కసారి కలుపుకోండి. అడుగు అంటేయకుండా ఉంటుంది. ఇప్పుడైతే రైస్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. సో, నేను దాన్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఉన్న వేడికి రైస్ అంతా ఈవెన్‌గా కుక్ అయిపోతుంది. ఇట్లా సర్వ్ చేసుకొని గార్నిష్ చేసుకోండి.